హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డోన్ పట్టణంలో శ్రీ భగవద్గీత పరివారం ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం అనే కార్యక్రమం అయితే కేవీఎస్ పార్కు నందు గీతా యోగా సెంటర్ నందు ఈ కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమ సత్సంగ సభ్యులుగా శ్రీ గన్లూరి దత్తాత్రేయ శర్మ గారు, అలాగే సర్వజ్ఞమూర్తి సార్ గారు, అలాగే కౌసల్య అవార్డు గ్రహీత సాయినాథ్ గారు పిల్లల గురించి, పిల్లల పెంపకం, తల్లిదండ్రుల గురించి చాలా బాగా వివరించారు. ఇప్పటి సమాజంలో పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలనే కార్యక్రమం గురించి చాలా బాగా చెప్పారండి. అప్పుడు మేమైతే తప్పకుండా వెళ్తూ ఉంటాము. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. అప్పుడు రామాయణం రాశారు. అంటే దేనికి ప్రధానమైంది? గుణానికే ప్రధానం. గుణాః పూజాస్థానం గుణిషు న చ లింగం న చ వయః. గులాబీతో అన్నాడట, నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ కింద ముళ్ళు లేకపోయి ఉంటే బాగుండేదానివి అన్నాడట. కోకిలతో అన్నాడట, నీ కంఠం బాగుంది కానీ నువ్వు నల్లగా ఉండే బాగుండేదానివి అన్నాడట. సముద్రంతో అన్నాడట, నువ్వు చాలా ఉపయోగపడుతున్నావు కానీ నువ్వు ఉప్పగా లేకుంటే బాగుండేదానివి అన్నాడట. ఆ మూడు కలిసి అన్నాయట, ఎదుటి వాళ్ళలో లోపాలు ఎత్తి చూపేకుండా నీలో లేకపోతే నువ్వెంత బాగుండేవాడివో అని. వికాసముతో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారడం కూడా అంతే ముఖ్యం. వ్యక్తిత్వ వికాసముతో పరిపూర్ణ వ్యక్తిగా మారాలి. ఏంటి వ్యక్తిత్వ వికాసం అంటే? మెసేజ్ చూస్తున్నాం సార్, వ్యక్తిత్వ వికాసము అంటున్నారు. ఏంటి వ్యక్తిత్వ వికాసం అంటే? వ్యక్తిగా వికసించాలి. ఎలా వికసించాలి? నీ యొక్క మాటల్లో వికసించాలి, నీ యొక్క ఆలోచనలో వికసించాలి, నీ యొక్క ప్రవర్తనలో వికసించాలి. ఇలా సంపూర్ణంగా అన్ని కోణాల్లో వికసింప చేసేదే వ్యక్తిత్వ వికాసం. మంచి చెడుల మధ్య తారతమ్యం తెలిసి ఉండాలి. ప్రతి విషయాన్ని ప్రశ్నించగలగాలి. ప్రశ్నిస్తూ ఇది నిజమా కాదా, నీ మాట్లాడింది వాస్తవమేనా కాదా, నేను విన్నది నిజమేనా కాదా, ఇలా ఒకసారి విశ్లేషించుకోవాలి. అంటే మన ఆలోచనల్లో మార్పు రావాలి. మనం మాట్లాడుతున్నాం, మన మాటల్లో కూడా విజయం సాధించినట్టే. ఆ థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు మీలాగా స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ టీచరు ఒక ఉత్తరం రాసి పంపించింది వాళ్ళ అమ్మకు, మీ అమ్మకి ఈ రాజుని తీసుకెళ్ళి అని. దాంట్లో ఏముందయ్యా అంటే, మీ అబ్బాయి చదువుకి ఎంత మాత్రం పనికిరాడు, మీ అబ్బాయికి చదువు చెప్పడం మా వల్ల కాదు, యువర్ కిడ్ ఈజ్ టూ స్టూపిడ్ టు స్టడీ, యువర్ కిడ్ ఈజ్ టూ స్టూపిడ్ టు స్టడీ. ఇంకా అయిపోయాక వీడు ఎందుకు పనికిరాడు, చదువుకే పనికిరాడు అని చెప్పి వాళ్ళ టీచర్ లెటర్ రాసి పంపిస్తే వాళ్ళమ్మ దాన్ని చదివింది. చదివిన తర్వాత ఏం రాసిందమ్మా మా మేడం లెటర్లోనంటే, ఒరే నువ్వు చాలా తెలివైన వాడివట నాన్న, నీకు చదువు చెప్పడం ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు సరిపోవట్లేదట. అంటే ఆమె ఏం రాసింది, మీ వాడిని ఇంకా స్కూల్కి పంపించొద్దు అని రాసింది. అందులో మీ వాడిని ఇంకా స్కూల్కే పంపొద్దు అని రాసింది. అందుకే ఈమెం చెప్పింది, నువ్వు చాలా తెలివైన వాడివట నాన్న, నీకు చదువు చెప్పడం వల్ల కాలేదట, అందుకే రేపటి నుంచి నేనే ఇంట్లోనే చదువు చెప్తారా కన్నా అన్నది. ఇంట్లోనే చదువు చెప్పి అక్కడ స్టార్ట్ చేసి గొప్ప శాస్త్రవేత్తను తయారు చేసి ప్రపంచానికి అందించింది. అంత గొప్ప తల్లులు ఉన్నారండి. ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇది చాలా ముఖ్యంగా తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ సంబంధించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక సీక్రెట్ ఎవరైతే చెప్తారో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక సీక్రెట్ ఎవరైతే చెప్తారో వాళ్ళకు ఒక బహుమతి రెడీగా ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవరైతే చెప్తారో వాళ్ళ కోసం ఒక బహుమతి రెడీగా ఉంది. నో, హెల్త్ ఈజ్ వెల్త్, దట్స్ డిఫరెంట్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక సీక్రెట్ చెప్పాలి. నో, పెద్దవాళ్ళు కూడా చెప్పచ్చు, తల్లిదండ్రులు కూడా చెప్పచ్చు. ఎక్సర్సైజ్, ఓకే, మీరంతా కూడా హెల్త్ కి సంబంధించి చెప్తున్నారు, నేను లివింగ్ కి సంబంధించి చెప్తున్నాను. ఓకే, హెల్త్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లివింగ్, బట్ సీక్రెట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక సీక్రెట్ చెప్పాలి. ఓకే, నేను చెప్తాను. మెడిటేషన్ అవన్నీ మనకి పార్ట్ ఆఫ్ లివింగ్ లో.
సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీక్రెట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ గివింగ్. ఆర్ట్ ఆఫ్ గివింగ్, ఇచ్చే గుణం ఉండాలి. పుచ్చుకునే ఆలోచనలు తక్కువ ఉండాలి, ఇచ్చే ఆలోచనలని పెంచుకోవాలి. ఏమి ఇవ్వాలి సార్, నా దగ్గర ఏమీ లేదు అంటారు కొంతమంది, అన్ని ఉంచుకొని కూడా. చూసారా, వాళ్ళు చాలా 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 తెలివి కల్లోళ్ళు. ఎవరు తెలివి కల్లోళ్ళు అంటే అన్ని ఉండి కూడా ఏమి ఇవ్వాలి సార్, నా దగ్గర ఏమీ లేదు అంటారు.